హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కాస్తైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ టైం మీకు ఫ్రూట్స్ వీడియో షేర్ చేశాను కదా, ఫ్రూట్స్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడే ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీ అంతా తెచ్చుకున్నాను. మీకు ఎప్పుడు హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఫుడ్స్ అని షేర్ చేస్తూ ఉంటాను కదా. ఆ హెల్దీ ఫుడ్స్ కోసం ఏ గ్రాసరీ అయితే ఇంక్లూడ్ చేసుకోవాలో నాకు లాస్ట్ 4 ఇయర్స్ నుంచి అయితే ఒక ఐడియా వచ్చింది. వెయిట్ లాస్ చేయాలనుకున్నా, ఎవరైనా హెల్దీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలనుకున్నా వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా హెల్ప్ అవుతుంది. మన డైట్ లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువగా ఆకలి అవ్వదు, స్టమక్ ఫిల్లింగ్ గా అనిపిస్తుంది, షుగర్స్ కూడా స్పైక్ అవ్వవు. వెయిట్ లాస్ లో కూడా చాలా మంది ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్స్ తీసుకోమంటారు. అందుకే కొంతమందికి తెలియదు ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎందులో ఎక్కువ ఉంటుంది అనేది. ఈ వీడియోలో అయితే నేను క్లియర్ గా మీతో అయితే షేర్ చేసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి ఫ్యామిలీ డైరీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. హెల్దీ రెసిపీస్ కోసం నేను కిచెన్ లో ఏమేమి యూస్ చేస్తానో, మా హెల్త్ కోసం నేను ఏమేమి గ్రాసరీ అయితే తీసుకొచ్చానో మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే వ్లాగ్ లో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఓట్స్, రోల్డ్ ఓట్స్. ఇంతకు ముందు అయితే నేను ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేదాన్ని, అమెజాన్ లో అలా ఆర్డర్ పెట్టుకునేదాన్ని. ఇప్పుడైతే ఇక్కడే దొరుకుతుంది. నేను వాడే కంపెనీ అయితే ట్రూ ఎలిమెంట్స్. ఎక్కువైతే నేను రోల్డ్ ఓట్సే వాడతాను. స్టీల్ కట్ ఓట్స్ అవి వస్తాయి, కానీ అవి కుక్ అవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుంది. మనం ఓట్స్ లో ఎప్పుడైనా కానీ ఇన్స్టెంట్ ఓట్స్ అయితే వాడకూడదు, అందులో ప్రిజర్వేటివ్స్ అయితే యాడ్ అవుతాయి. నేనైతే రోల్డ్ ఓట్సే వాడతాను అనమాట. ఇవి ఒక రకంగా ముడి బియ్యం లాగా అనమాట. ఇవైతే మా పాప తీసుకుంది. డార్క్ చాక్లెట్ రెడీ టు ఈట్ గ్రాన్యులా అని మా పాప తీసుకుంది. ఇది కూడా ఓట్స్. అలాగే ఎర్ర కందిపప్పు. పప్పులన్నిటిలో ఈ ఎర్ర కందిపప్పులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అనమాట. రెగ్యులర్ గా పప్పులు వాడితే చాలా మంచిది మనకి. ఈ పప్పుల్లో నుంచి ఎక్కువ ప్రోటీన్ కూడా లభిస్తుంది. మిగతా వాటిలో కూడా లభిస్తుంది, పప్పులు అయితే రెగ్యులర్ గా తీసుకుంటే మంచిది. అలాగే గోధుమ రవ్వ, ఇక్కడ ఎలా సాంబార్ రవ్వ, బ్రోకెన్ మీట్ సాంబార్ అని దొరుకుతుంది. ఇది తీసుకొచ్చాము. ఇవైతే ఒక 2 ప్యాకెట్స్ తీసుకొచ్చాను. గోధుమలు 5 కేజెస్ తీసుకొచ్చాను. 265 పడింది. మనమే ఇంట్లో కనుక పట్టించుకుంటే, మరబట్టించుకుంటే బెటర్ కదా. ఎండలో పెట్టేసేసి ఒక రోజు అయితే పట్టేస్తారు. ఇంతకు ముందు అయితే బయటే వాడేదాన్ని. ఇప్పుడైతే లాస్ట్ టైం అయితే మొన్న అయితే జొన్నలు, రాగులు కూడా అయితే మరబట్టించాను. చాలా బాగుంది అనమాట. జొన్న పిండి, రాగి పిండి చాలా బాగుంది. అందుకే ఈ గోధుమలు కూడా పట్టించేద్దామని తీసుకొచ్చాను. అలాగే కాన్ఫ్లెక్స్, ఇన్స్టెంట్ కాన్ఫ్లెక్స్ అనమాట. ఇవి ఒరిజినల్. ఇందులో డ్రై ఫ్రూట్స్, షుగర్ యాడ్ అవి వేరేగా దొరుకుతాయి, కానీ నేను ఇలా ఒరిజినల్ తీసుకొచ్చేసి నేనే పిల్లలకి లో ఫ్యాట్ మిల్క్ కలిపేసి అందులో కొంచెం బెల్లం, మార్నింగ్ టైంలో అయితే డ్రై ఫ్రూట్స్ కూడా రోస్ట్ చేసేసి వేసి ఇస్తాను అనమాట. కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ కేక్స్ లో వాడతాను. అలాగే పింక్ సాల్ట్, హిమాలయన్ పింక్ సాల్ట్ వాడతాను అనమాట. నేను నార్మల్ సాల్ట్, రిఫైన్డ్ సాల్ట్ అయితే వాడట్లేదు. ఇంతకు ముందు వాడేదాన్ని, కానీ ఇప్పుడైతే ఒక 4 ఇయర్స్ నుంచి అయితే హిమాలయన్ పింక్ సాల్ట్ వాడతాను. చోలే తీసుకొచ్చాను. ఇందులో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, చాలా మంచిది. బొబ్బర్లు మనం బాయిల్ చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ గా, తాలింపు పెట్టుకొని ఈవినింగ్ స్నాక్స్ గా అయినా తినొచ్చు. మార్నింగ్ సలాడ్స్ లో కూడా మనం ఇది యాడ్ చేసుకోవచ్చు. ఇవి బఠానీలు. పిల్లలు స్కూల్ కి తీసుకెళ్తారు, స్నాక్ గా తీసుకెళ్తారు. మా హస్బెండ్ కూడా ఎక్కువ బఠానీలు అంటే ఇష్టం. నాకు కూడా బఠానీలు అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్స్ గా తింటాం అన్నమాట. ఇవి పుట్నాల పప్పు, తెలుసు కదా. వేయించిన శనగపప్పు కూడా అంటారు పుట్నాల పప్పు. చట్నీస్ లోకి, అలాగే మనము మిక్చర్ చేసుకుంటాం కదా, అందులో కూడా యాడ్ చేసుకోవడానికి తీసుకొచ్చాను. టాటా సాల్ట్. ఇవి ఎందుకు తీసుకొచ్చానంటే, ఆకుకూరలలో, కూరగాయల్లో 2 టేబుల్ స్పూన్ ఇట్లా ఈ గల్లులు వేసేసి వాష్ చేస్తాను అనమాట. ఒక 10 నిమిషాలు అలా ఉంచి వాష్ చేస్తాను.
ఈ మినపగుళ్ళు పొట్టి మినపగుళ్ళు తీసుకొచ్చాను. ఇది అదే దాన్ని ఏమంటారు సున్నిపిండిలో వాడతారు కదా. అలాగే ఇవి నేనైతే తీసుకొచ్చింది సున్నుండలు చేద్దామని తీసుకొచ్చాను. అలాగే ఆల్మండ్ నైట్ నానబెట్టి మార్నింగ్ పిల్లలకి ఇస్తాను కదా. అలాగే డ్రై ఫ్రూట్స్ లడ్డూకి, ఓవర్ నైట్ ఓట్స్ లోకి, స్మూతీస్ లోకి ఇవి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఇంకా అందుకే యూస్ చేస్తాను. ఇవి డేట్స్ నైట్ నానబెట్టి మా పాపకి ఇస్తాను. ప్రజెంట్ అయితే పాపకి ఇవ్వట్లేదు, మా బాబుకి అయితే ఇస్తున్నాను. మా పాపకి బ్రేసెస్ పెట్టించామన్నమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్ అవన్నీ బయట చేయలేకపోతుంది, అందుకే మా పాపకి ఇవ్వట్లేదు. ఇవి వచ్చేసి పూల్ మకన. ఇందులో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది అనమాట. దీంతో అయితే మనం పాయసం చేసుకోవచ్చు, సలాడ్స్ చేసుకోవచ్చు, అలాగే మిక్చర్ చేసుకోవచ్చు. మళ్ళీ పూల్ మకానాతో క్యారమెల్, బెల్లము పాకం పట్టేసి క్యారమెల్ గా కూడా మనం చేసుకోవచ్చు. ఇవి జొన్నలు, ఎందుకంటే ఎండబెట్టేసేసి పిండి పట్టిద్దామని 3 kgs తెచ్చాను. ఇవి వాటర్ మెలన్ సీడ్స్. ఇవి కూడా ఓవర్ నైట్ ఓట్స్, ఇంకా మనం గ్రేవీ కూడా వాడతారు, తెచ్చ గింజలు అంటారు కదా. అవి మనం కూడా వాటర్ లో నానబెట్టి మిక్సీ బట్టి గ్రేవీస్ గా వాడుకోవచ్చు. మన డ్రై ఫ్రూట్ లడ్డూలో వాడుకోవచ్చు. నైట్ ఓవర్ నైట్ ఓట్స్, స్మూతీస్, ఇక అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని అందుకే వాడతాం. ఇవి గసగసాలు గ్రేవీ కోసం తీసుకొచ్చాను. ఇది ఫిగ్ అంటే ఫిగ్ అంజీరా, డ్రై అంజీరా. ఇవి తింటే అసలు బ్లడ్ అయితే మంచిగా పడుతుంది అనమాట. బ్లడ్ చాలా మంచిది. ఇది హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు నైట్ నానబెట్టి మార్నింగ్ ఆ వాటర్ తాగేసి ఇవి తిన్నారనుకోండి, బ్లడ్ అయితే మంచిగా పడుతుంది. అలాగే ఇవి అటుకులు, పలచటి అటుకులు అనమాట. ఈ అటుకులు లైట్ గా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఏం చేసి కొంచెం పల్లీలు, పుట్నాలు, కొంచెం జీడిపప్పులు, కరివేపాకు, 2 పచ్చిమిర్చి అలా ఏం చేసి కొంచెం లైట్ గా సాల్ట్, పసుపు వేసి జల్లుకుంటే ఈ మిక్చర్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి స్నాక్ గా అయితే పెట్టించవచ్చు. ఈవినింగ్ మనం స్నాక్స్ గా తినొచ్చు, వెయిట్ లాస్ లో స్నాక్స్ గా చాలా మంచిది. అసలు పల్లీలు కలర్ చూసే తెచ్చుకుంటాను, వేరే షాప్ కి వెళ్ళే టైం లేదు, అందుకే ఇంకా కలర్ బాగోపోయినా తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి పాప హెయిర్ కోసం తీసుకొచ్చాను అనమాట. హెయిర్ విత్ షీకాకాయ, హెల్దీ న్యాచురల్ హెయిర్ అని మెంతులు, పెసరపప్పు, అలాగే మందార పువ్వు, షీకాకాయ, ఈ గులాబీ రేకులు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఆమ్లా, ఇవన్నీ చాలా ఉన్నాయి. మిల్లులో మరపట్టిచ్చేసేసి పిల్ల కలసి పెట్టేయచ్చు. వాటర్ లో కలిపేసేసి. రాగులు కూడా తీసుకొచ్చాను మరబట్టించుకుందామని. ఇది డార్క్ చాక్లెట్ పౌడర్, కేక్స్ లో వాడతాం కదా. అలాగే ఓట్స్ స్మూతీలో కూడా 1 స్పూన్ చాక్లెట్ పౌడర్ వేసుకొని ఓట్స్ నానబెట్టి మనం డ్రై ఫ్రూట్స్ వేసి మిక్సీ పట్టుకుంటే ఆ స్మూతీ అయితే చాలా అసలు మిల్క్ షేక్, చాక్లెట్ మిల్క్ షేక్ లాగా ఉంటుంది. ఇవైతే బ్లాక్ గ్రేప్స్, డ్రైవి బ్లాక్ గ్రేప్స్. నైట్ నానబెట్టి మార్నింగ్ తీసుకున్నా కానీ హిమోగ్లోబిన్ బాగా డెవలప్ అవుతుంది దీని నుంచి. పెసరపప్పు అనమాట, ఆకుకూర పెసరపప్పు చేసుకోవచ్చు. ఈ మళ్ళీ ఈ పెసల్ని మనం కిచిడీలో వాడుకోవచ్చు. ఇది వచ్చేసి కార్న్ రవ్వ, మొక్కజొన్న రవ్వ అనమాట. అప్పుడప్పుడు సడన్ గా మనం ఎప్పుడైనా దోశలకి నానబెట్టుకోకపోయినా సడన్ గా ఇన్స్టెంట్ గా మనం చేసుకోవాలంటే మొక్కజొన్న రవ్వతో ఉప్మా చేస్తాను అప్పుడు. జీడిపప్పు తెలుసు కదా, అన్నిటిలో పులిహారలో వాడుకుంటాను, ఉప్మాస్ లో వాడతాను, ఓట్స్ స్మూతీస్ లో వాడతాను, డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ లో వాడతాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఈ జీడిపప్పు వేయకపోతే, జీడిపప్పు వేస్తేనే టేస్ట్, జీడిపప్పు ఏది అని అడుగుతాడు. చియా సీడ్స్ తెలుసు కదా మీకు, ఇవి మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు. మార్నింగ్ వాటర్ లో కూడా నైట్ నానబెట్టి మార్నింగ్ వాటర్ లో కూడా 1 స్పూన్ వేసుకొని తాగితే చాలా మంచిది. ఇందులో ఒమేగా ఎక్కువ ఉంటది, ఎముకలకి చాలా మంచిది అనమాట. అసలు బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఇవి రెగ్యులర్ గా వాడితే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా మనకి తగ్గుతుంది అనమాట. జ్యూసెస్ లో వాడొచ్చు, ఓట్స్ పుడ్డింగ్ లో వాడొచ్చు, స్మూతీస్ లో వాడుకోవచ్చు, అలాగే ఓవర్ నైట్ ఓట్స్ లో వాడుకోవచ్చు. చాలా రకాలుగా యూజ్ అవుతుంది. ముందు వీడియోస్ లో అయితే మీతో ఖచ్చితంగా వీటన్ని నేను ఎలా యూజ్ చేస్తానో మీతో షేర్ చేస్తాను.
అలాగే మస్క్ మెలన్ సీడ్స్, బద్ద పెసరపప్పు, ఇది పొట్టి పెసరపప్పు బద్దలు. ఇవి నేను కిచడీస్ లో వాడతాను. చెప్పాను కదా జొన్నలు అయితే జొన్న పిండి పట్టిద్దామని తీసుకొచ్చాను. ఇవన్నీ జొన్నలే. ఇవి పెసలు తీసుకొచ్చాను. పెసరట్టు కోసం పెసలు తీసుకొచ్చాను. అలాగే వాల్నట్స్ నైట్ నానబెట్టి మార్నింగ్ తీసుకుంటాము. అలాగే డ్రై ఫ్రూట్స్ లడ్డు, స్మూతీస్ అన్ని చాలా చాలా రకాలుగా ఇది హెల్ప్ అవుతుంది. ముందు ముందు వీడియోస్ లో మీతో అన్ని షేర్ చేస్తాను నేను ఎలా వాడతాను అనేది. ఇవి డ్రై గ్రీన్ పీస్ అన్నమాట. ఇవి మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ తాలింపు వేసుకుని అయినా తినొచ్చు, మనం కర్రీస్ లో వాడుకోవచ్చు. ఇవి రాగి పిండి పట్టిస్తాను. అలాగే మల్టీగ్రెయిన్ దోశ చేస్తాను కదా, అందులో కూడా వాడతాను. పల్లీలు అయితే మరీ ఎక్కువ ఏం తీసుకురాను. కొంచెం పల్లీలు వేసి ఎక్కువ కొబ్బరి వేసి అయితే నేను చట్నీ చేస్తాను. పల్లీలు అయితే తక్కువ, ఎక్కువగా వాడు. ఫ్లాక్ సీడ్స్, ఈ ఫ్లాక్ సీడ్స్ ఇప్పుడైతే వాటర్ లో బాయిల్ చేసి జెల్లీగా ఫామ్ అయితే హెయిర్ కి పెట్టుకొని ఒక 1/2 అవర్ కనుక ఉంచుకొని మనం కడిగేస్తే హెయిర్ కూడా చాలా స్మూత్ గా అవుతుంది. ఇందులో అయితే బయోటిన్ ఎక్కువ ఉంటుంది. ఇది వాడితే చాలా మంచిది. ఫ్లాక్ సీడ్స్ ని కారం చేసుకోవచ్చు, మళ్ళీ రోస్ట్ చేసేసి మనం పౌడర్ పట్టేసి అన్నిటిలలో దోశ మీద జల్లుకోవచ్చు, మళ్ళీ స్మూతీస్ లో వేసుకోవచ్చు, మళ్ళీ మజ్జిగలో కూడా కలుపుకొని తాగొచ్చు. చాలా మంచిది. కొంచెం అంత టేస్ట్ ఉండకపోయినా కానీ దీని ద్వారా అయితే ఈ ఫ్లాక్ సీడ్స్ వల్ల అయితే హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. తెలుసు కదా సోంపు, మార్నింగ్ అయితే డీటాక్స్ డ్రింక్స్ కోసం సోంపు అనమాట. రాజ్మా, ఇది ఒక కలర్ అనమాట, వేరే బ్లాక్ కలర్ కూడా ఉంటది. రాజ్మా సలాడ్స్ లో వాడతాను, కర్రీస్ కూడా చేస్తాను. ఇవన్నీ ప్రోటీన్ ఎక్కువ ఉంటాయి అన్న. మీల్ మేకర్ ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది, నాకు చాలా ఇష్టం. కొంతమంది లైక్ చేయరు కానీ ఏదో స్మెల్ వస్తుందని, నాకైతే మీల్ మేకర్ కర్రీ అయితే చాలా ఇష్టం. ఫాక్స్ స్టైల్ మిల్లెట్ కొర్రలు, ఇవి ఫాక్స్ స్టైల్ మిల్లెట్ అంటారు. లిటిల్ మిల్లెట్స్ అంటే సామలు, ఇవైతే ఒక హాఫ్ కేజీ తెచ్చాను అనమాట. ఎందుకంటే ఎక్కువ తెచ్చుకుంటే పురుగు పట్టేస్తుంది. అమ్మర్ వెకేషన్ అని మా అమ్మగారి ఇంటికి వెళ్తే పురుగు పట్టేసింది, అందుకే ఈసారి హాఫ్ కేజీయే తెచ్చాను. బర్నియాడ్ అంటే ఊదలు అనమాట, ఊదలు. కోడో మిల్లెట్ అరికెలి. నాకైతే ఇంకో రకము అండుకొర్రలు దొరకలేదు, బ్రౌన్ టాప్ మిల్లెట్ అంటారు కదా, రోస్టెడ్ చనా అంటారు కదా, ఇవి స్నాక్స్ గా తీసుకుంటే కూడా చాలా మంచిది. ఇందులో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. రోస్టెడ్ చనా ఈవినింగ్ అయితే మనం స్నాక్స్ గా తీసుకోవచ్చు. ఎప్పుడైనా సడన్ గా మనం ఏదన్నా కుక్ చేయని రోజు ఈ బఠానీలు, ఈ రోస్టెడ్ చనా, ఇలాంటివి పూల్ మకానా రోస్ట్ చేసుకొని తినడం, అలాంటివి కాన్ఫ్లెక్స్, అలాగే ఇంకేంటి పాప్కార్న్ అలాంటివి తినాలి. మనం ఇక డీప్ ఫ్రైస్, ఈ బజ్జీలు, వడలు ఇవి తినకుండా ఉంటేనే మంచిది. బయట నుంచి తెచ్చుకుంటే వాళ్ళు ఎంతో మందికి ఒకే ఆయిల్ లో వాళ్ళు రోస్ట్ చేసి ఇస్తా ఉంటారు, అస్సలు మంచిది కాదు అసలు. అందులో మనకైతే దాని ఏమంటే ట్రాన్స్ ఫ్యాట్ అంటారు కదా, చెడు కొలెస్ట్రాల్ అయితే చాలా ఎక్కువగా ఉంటది అందులో. మనం అసలు అలాంటివి వాడకూడదు. మినప్పప్పు, మల్టీగ్రెయిన్ దోశ చేస్తాను కదా, అలాగే కేక్స్ లోకి వెనీలా ఎసెన్స్, అలాగే యాలకులు. ఇంకా ఇవైతే నేను మామూలుగా కిచెన్ లో హెల్దీ ఫుడ్స్ అని చెప్తాను కదా, ఎక్కువగా కిచెన్ లో అయితే నా ఫుడ్స్ లో ఎక్కువ ఈ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. లాస్ట్ 4 years నుంచి అయితే ఇవైతే ఎక్కువ ఇంక్లూడ్ చేస్తున్నాను. లాస్ట్ 2 years నుంచి అయితే మిల్లెట్స్ అయితే యాడ్ చేశాను. ఇంకా నా కిచెన్ లో అయితే ఎక్కువగా అయితే ఇవే ఉంటాయి. ఇంకా ఈ సోపులు, సర్ఫ్, లిక్విడ్స్ అనేది కామన్ కదా, అవైతే ఏం చూపించట్లేదు. ఎక్కువగా నేను కిచెన్ లో ఏం వాడతానో అదే మీతో షేర్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.